ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం అటవీ శాఖ నుంచి అయితే ఇక్కడ మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. తక్కువ వేకెన్సీ ఉన్న పోటీ కూడా తక్కువనే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేయడానికి ట్రై అనేది చేయండి. వేకెన్సీ అనేది వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగిందండి. అండ్ గాయస్ నోటిఫికేషన్ వివరాలు పూర్తి అయితే చెప్తాను. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. గాయస్ మొదట్లోనే చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసి మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి సెండ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అది కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ఫామ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది మార్చి 14 వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. అప్పటి వరకు అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ వివరాల్లో ఇక్కడ మీరు చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. ఓబీసీ వాళ్ళకి 2 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, జనరల్లో ఒకటైతే ఉంది. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 10thలో 50% మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూడండి, పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. ఇది కూడా గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. లైట్ అదేవిధంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అట్లీస్ట్ 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. గ్రూప్ బి వాళ్ళకైతే కేటాయించారు. అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీ బీఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా బీఎస్సీ ఐటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. 3 year డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైనా ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ల్యాబ్ అటెండెంట్ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ వాళ్ళకు 18 నుంచి 27 సంవత్సరాల వరకు, టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఒకవేళ మీ కేటగిరీలో మీకు వేకెన్సీ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ మీకు అనేది టెక్నికల్ అటెండెంట్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్ అయితే కేటాయిస్తారు. టైం కూడా 60 minutes అయితే టైం అయితే ఇస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ మీకు చూసుకుంటే 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఎస్ఐ రేటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా 100 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఎస్ఐ రేటింగ్ అయితే 30 మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా టోటల్ డ్యూరేషన్ అయితే 2 hour టైం అయితే ఇస్తారు మీకు అనేది. వీళ్ళకి కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. డ్రైవింగ్ వేకెన్సీకి అయితే ఫస్ట్ ఇక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. 100 మార్క్స్కి అనేది ఇక్కడ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే ఉంటుంది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 700 ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే డీడీ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. డైరెక్టరేట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఆఫ్టర్ అయితే మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ అనేది చేసి అయితే దానికన్నీ మీ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ అటాచ్ అని చేసి సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మార్చి 14 వరకు అయితే మీ అప్లికేషన్ అయితే అక్కడ చేరాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.